మీ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్, పల్మనాలజిస్ట్, ఎలర్జిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్. చాలామంది ఎలర్జీ పేషెంట్స్ వచ్చినప్పుడు చెప్తుంటారు, డాక్టర్ గారు నెల వాడాను, 2 నెలలు వాడాను, 3 నెలలు వాడాను, మందులు తగ్గలేదు అని. మేము చెప్తాం, ఎలర్జీ అనేది ఇన్ఫెక్షన్ కాదు, ఎలర్జీ అనేది మలేరియా కాదు, ఎలర్జీ అనేది ట్యూబర్కులోసిస్ కాదు, ఎలర్జీ అనేది టైఫాయిడ్ కాదు. మలేరియా, ట్యూబర్కులోసిస్, టైఫాయిడ్, డెంగ్యూ ఇవన్నీ కూడా ఒక క్రిములు కీటాణులతో ఇన్ఫెక్షన్ బాడీలో వచ్చినప్పుడు ఇన్ని రోజులు వాడితే సరిపోతుందో ఆ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడతారని చెప్తాం. ఎలర్జీ సమస్య వ్యాధి నిరోధక శక్తిలో వచ్చే మార్పులు. 10 రోజులు వాడాం, నెల రోజులు వాడాం, 2 నెలలు వాడాం, తగ్గలేదు అనుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలి? ఖచ్చితంగా 50,000 మందికి మేము ఏదైతే చెప్పామో అదే మళ్ళీ చెప్తున్నాం. 100% ఫుడ్ ఎలర్జీని అవాయిడెన్స్ చేయాలి, ఇమ్యునోథెరపీ వాడాలి. ఇప్పుడు మన దగ్గరికి పెద్దలు రామ్ సుబ్బారెడ్డి గారు కర్నూలు దగ్గర నుంచి వచ్చారు. ఆయన వయసు పెద్దది, వ్యవసాయం చేసుకుంటారు, నిబద్ధత గల మనిషి. వారు చక్కగా ట్రీట్మెంట్ వాడారు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఇబ్బందులు చాలా ఎక్కువ ఉండే, వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అయ్యా, ఎలా ఉన్నారు మీరు? ఏమిటి ఇబ్బంది? ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? సార్, నేను ఇంతకుముందు ఇక్కడ మీ దగ్గర రామ్తోనికి అలర్జీతో చాలా బాధపడ్డాను. మీరు దగ్గరకు వచ్చినాక మీ క్రమశిక్షణ, మీ పద్ధతితో నాకు బాగా చెప్పినారు ఫుడ్ అవాయిడ్ చేయమని. దాని మీద నేను కూడా క్రమశిక్షణతో పాటించుతూ మీ మందులు వాడినాను. ఇప్పుడు నాకు 90% బాగుంది, హ్యాపీగా నిద్ర వస్తుంది. ఇంతకుముందు ఎలా ఉండేది? ఇంతకుముందు చాలా ఇబ్బంది పడినాను. ఎన్ని సంవత్సరాలు బాధపడ్డారు? అలా 2 సంవత్సరాలు బాధపడినాను. అప్పుడు కూడా మందులు వాడినాను. ఇక్కడ కూడా హైదరాబాద్ సిటీలో వచ్చినాను. కర్నూలులో రవిశంకర్ రెడ్డి ఆయన దగ్గర కూడా పోయినాను. అವೆಲ್ಲ నాకు చుట్టుపూడు కాలేదు. మీ దగ్గరికి వచ్చినాక నా జబ్బులు మీరు కనుక్కున్నారు. మీరు చెప్పిన ప్రకారం కూడా నేను కూడా పాటించినాను. ఈ పొద్దు నేను హ్యాపీగా ఉన్నాను. ఇమ్యునోథెరపీ కూడా వాడారా? పర్యావరణానికి 2 టర్ములు వాడినాను. మళ్ళీ మీరు 3 ట్రిప్ వాడమంటున్నారు. అది కూడా వాడి సేఫ్ సైడ్గా ఉంటానని కోరుకుంటున్నాను. ఈ దురదలు కానీ, పెద్దమలు వాయడం కానీ, కళ్ళు వాయడం కానీ ఏమి లేవు. ఏమి లేదు. మీరు పనులు చేసుకోగలుగుతున్నారు, వెళ్ళగలుగుతున్నారు, వ్యవసాయం అది కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు బాగుంది. చూసారు కదా, దిస్ ఈస్ హౌ ద రెస్పాన్స్ ఈస్. చక్కగా మందులు వాడటమే కాకుండా కేవలం మందుల మీద నమ్మకం పెట్టుకోకుండా, మందులు తాత్కాలికమే, దీర్ఘకాలంగా బయటపడాలంటే మూల కారణాన్ని కనుక్కోవాలి. అది ఫుడ్ అయినా కావచ్చు, పర్యావరణం కావచ్చు. సో పెద్దలు రామ్ సుబ్బారెడ్డి గారు ఎలాగైతే బయటపడ్డారో 1,00,000 మంది బయటపడతారు. దానిలో మీరు ఒకరుగా ఉండాలి. నమస్తే.